వెళ్ళండి ఆ సైడ్ పూలు తీసుకోండి. పైన అయిపోకండి అన్న, పైన అయిపోకండి. సైడ్ రండి, సైడ్ రండి. సైడ్ ఇచ్చి వేసిన వాళ్ళు రండి, పక్కకి రండి. వేసిన వాళ్ళు పక్కకి రండి, పక్క రండి. తీసుకుంటారు. సైడ్ 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 లైన్, మీరు సైడ్ లైన్. కరెండి ఒకరు పక్కన సైడ్ సార్. ఓకే గెలిచిన తర్వాత ఫోటో సైడ్ రోడ్డు మొత్తం దశకి కానీ నాకు కానీ బాగా మా అందరికి ఇష్టం. అదే రెండు నుంచి శతవారం ట్యాక్స్ అధ్యక్షులు కోటారెడ్డి గారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరందరూ ఫోన్లు పక్క తీయాలా. కృష్ణయ్య గారిని, బాలాశెట్టి సుధాకర్ శెట్టి గారిని, వాటంబేట్ చంద్రబాబు గారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం.
దయచేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూర్చోవలసిందిగా మనవి, వారి వారి సీట్లలో కూర్చోవలసిందిగా మనవి. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఈరోజు సిద్ధవరం గ్రామ పంచాయతీకి ఇచ్చేసినటువంటి పెద్దలు కాసిం సునీల్ కుమార్ గారికి గ్రామస్తులందరి తరఫు మనం ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గూడూరు శాసనసభ్యులు కాసిం సునీల్ కుమార్ గారికి, అలాగే మా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులకు, అలాగే విచ్చేసిన అభిమానులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ రాకముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పేరుతో మనం ప్రజల్లోకి రావడం జరిగింది. మీరందరూ నన్ను నమ్మండి, మీ భవిష్యత్తుకి నేను షూరిటీ, మీ భవిష్యత్తుకి నేను భరోసా అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరుతో కొన్ని పథకాలను తీసుకొని రావడం జరిగింది. ఆ సమయంలో మనం ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో, పెన్షన్ పెంపు కానివ్వండి, గతంలో 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తామని చెప్పాం. మనం అధికారంలోకి రాగానే ఇమీడియట్ గా మొదటి నెల నుంచే చెప్పిన మాట ప్రకారం 1,000 రూపాయలు పెంచి 4,000 చేశాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పేదలందరికీ ఆకలితో అలమటిస్తున్న అందరికీ కూడా ఆనాడు 5 సంవత్సరాల కాలం పాటు మనం 5 రూపాయలకే భోజనం పెట్టాం అన్నా క్యాంటీన్ల పేరుతో. కానీ గత ప్రభుత్వం వాటిని పక్కన పెట్టడం జరిగింది. మనం రాగానే అన్నా క్యాంటీన్ రీస్టార్ట్ చేస్తామని చెప్పిన మాట ప్రకారం చేయడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు మీ తల్లుల అకౌంట్లకి రావడం జరిగింది. అదేవిధంగా నిన్న కాక మొన్న అన్నదాత సుఖీభావ పేరుతో రైతులందరికీ భరోసా కల్పిస్తూ వారి అకౌంట్లో కూడా డబ్బులు వేయడం జరిగింది. అదేవిధంగా మరో సూపర్ 6 హామీ అయినటువంటి ప్రతి స్త్రీలందరికీ కూడా ఆగస్టు 15 నుంచి మనం ఆర్టీసీ బస్సులో ప్రయాణం, ఉచిత ప్రయాణం చెప్పడం, అది కూడా 15వ తేదీ నుంచి పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రభుత్వం కాలంలో పల్లె పండుగ పేరుతో ప్రతి పల్లెల్లో కూడా రోడ్లు ఉండాలి, పల్లెల్లో కూడా మనం రోడ్లను నిర్మించుకున్నాం. కాసిం సునీల్ కుమార్ గారు ఎన్నికల్లో హామీలు భాగంగా ప్రతి విలేజ్ కి సందర్శించడం జరిగింది. ప్రతి విలేజ్ లో కూడా నేను రోడ్డు వేస్తాను, ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా పూర్తి చేసి ఈ రోజు రోడ్డుని మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విధానాలని అన్నింటినీ చూసి మన పార్టీలోకి వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి సుజాతమ్మ గారు ఈరోజు మన పార్టీలోకి రావడం జరుగుతుంది. ఆమెని సాదరంగా మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారి చేత ఆమె తరఫున వచ్చే వాళ్ళందరినీ ఈ రోజు మనం మా తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేర్చి ఉంటున్నాం. అదేవిధంగా అందరూ ముందుకు రావాల్సిందిగా గౌరవ శాసనసభ్యుల ద్వారా వాళ్ళకి కండువా వేయడం జరుగుతుంది. దయచేసి 1 by 1 ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సర్పంచ్ గారిని తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన గ్రామ లీడర్ అయినటువంటి రామయ్య గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఇంగిలాల రామయ్య గారు
ఇంగిలాల రామ్మోహన్ గారు, మాజీ ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి నాసిన అనిత గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అలాగే నాసిన మనోహర్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. కండువా వేసుకున్న వాళ్ళు ఒక పక్కన పక్క 1 by 1 వచ్చి సైడ్ కన్నా మీరు ఆనించే ఇచ్చారు. యూత్ అంతా కొద్ది సైడ్కి 1 by 1. ఓకే ఓకే, వేసుకున్న వాళ్ళు పక్కే రండి. యూత్ వేసుకున్న వాళ్ళు పక్కే రండి. మళ్ళీ వేస్తురు కండువాలు మళ్ళీ వేస్తున్నారు. పక్కే రండి, తిరగాల. ఎర్రమతి కళ్యాణ్ చూడాలా కొద్ది సైడ్ ఇంగిలాల వంశీ, 1 by 1 ఒక్కొక్కరు. ఇది చూడండి. ఇంగిలాల రాజేష్, ఓకే. రాయపు జస్వంత్, ఓకే సార్. అలాగే 1 by 1 అన్నా సైడ్కి ఉండండి. ఓకే. అలాగే రమేష్ గారిని కూడా చివరిలో. ఓకే, ఇది చూడండి. గోపాలయ్య, నాసిన గోపాలయ్య గారు, నలభై కస్తూరయ్య గారు, పక్కే రండి, పక్కే రండి. వెంకటేశ్వర్లు, రండి అన్న, సైడ్కి రండి అన్న. పొడుగు అయిపోయింది. వనపూర్ సీనయ్య, ఇంగిలాల మధురమ్మ గారు, కావలి అనిత, ఇంగిలాల సుజన, ఇంగిలాల రంగయ్య, ప్రతాప్, రమేష్ మంచి యాక్టివ్ పర్సన్, నల్లబాయి రమేష్, వెంకటేష్. ఓకేనా అందరా? ఇంకా సైడ్కి రండి. కార్యక్రమానికి నింగి వెంచే నినాదాలతో అష్టదానాలతో బాణా సంఖ్యతో శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల నాయకుడు సంఘ సంస్కర్త అభివృద్ధి ప్రదాత అన్నా అంటే నేను ఉన్నానంటే గ్రామ ప్రజలందుకు సిరిసూహించి నమస్కరిస్తున్నాం. ఇకపోతే ఈ ప్రాంతానికి వస్తే దూరు చింతనరసారెడ్డి గారు, దూరు రామలింగారెడ్డి గారు ఈ ప్రాంతంలో అన్నదాతలు, ప్రజా నేతలు. ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జి కానీ, రోడ్లు కానీ, హై స్కూల్ కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో నిర్మించినటువంటి మహనీయులు ఎవరంటే దూరు నరసారెడ్డి గారు, చింతు నరసారెడ్డి గారు, రామలింగారెడ్డి గారు. అలాంటి వ్యక్తుల ఆధ్వర్యంలో ఈరోజు తెలుగు దశరథ్ గారి సారథ్యంలో సిద్ధవరం పంచాయతీలో అనేక మంది కార్యకర్తలు జరగడం, అదేవిధంగా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ రాబోయే పంచాయతీ ఎలక్షన్లో, ఎంపీసీ ఎలక్షన్లో మా మహానేతల ఆధ్వర్యంలో ముందడుగులో ఉంటుందని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ
మాకు తెలియజేసే కార్యక్రమాలు మా పిల్లి వెంకటకృష్ణయ్య ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీకి సారథ్యము. కాబట్టి వచ్చిన వాళ్ళని గౌరవించడం మా తెలుగుదేశంలో పాత కార్యక్రమంలో ఈరోజు మన సిద్ధవరం గ్రామానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారికి టైం లేనందువల్ల ఈ వేదిక మీద ఉన్న అందరి పేర్లు చెప్పడం లేదు. వేదికను అలంకరించిన పెద్దలు బీజేపీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు, పోలీసు వారు, ఇక్కడికి వచ్చిన వివిధ రంగాలకు సంబంధించిన అధికారులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. నేను ఎమ్మెల్యే సునీల్ అన్న దృష్టికి ఒక తీవ్రమైన సమస్యకి తీసుకెళ్తున్నాను. ఇక్కడ సిద్ధవరం నీళ్లు గార ఎక్కడే బోర్లు వేసినా గారేసి నీళ్లు పనికి రాకుండా ఉంది. కానీ ఇక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది, కానీ అది డ్రింకింగ్ వాటర్కే సరిపోతున్నాయి, కానీ ఇతర అవసరాలకు వాడుకునే దానికి చాలడం లేదు. ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టి ఈ రెండు గ్రామాలకు సంబంధించిన ఈ వాటర్ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే సిసి రోడ్లు కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయాలా. ఈ రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి అన్న. ఇది ఏంటంటే ఇంతకుముందు ఎస్టిమేషన్స్ కూడా వేసి ఉన్నాయి. దీన్ని తొందరలో పరిష్కరిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు. మన సోదరుడు ఎమ్మెల్యే గారికి చెప్పాలనే ఉద్దేశంతో తీసుకున్నా. ఇక్కడ గతంలో తలాతోక లేకుండా జిల్లాలు విభజించడం వల్ల మనం తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. గతంలో కూడా మా సోదరుడు పోరాడుతున్నాడు, అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నాం, అంత జరిగింది. ఈ పరిధిలో ఉన్నటువంటి అప్పటి నాయకుడిని ఒక ఆయన్ని అడిగా నేను, ఏమయ్యా ఇట్లా తలాతోక లేకుండా జిల్లాలు విభజించారు, ఈ మూల నుంచి ఆ మూలకు పోవాలంటే ఇబ్బందిగా ఉందంటే, అన్నా మీరు గమ్ముగా ఉంటుందన్నా, ఇక్కడంతా ఇటైతే పోటీ మీద పోయి కలెక్టర్ ఫిర్యాదు ఇచ్చేస్తున్నారు, తలకాయ నొప్పి అయిపోతా ఉంది, అక్కడ ఉండవే మీరు అన్ని మాట్లాడినారు. దయచేసి మన ఎమ్మెల్యే గారికి ఏం చెప్తున్నానంటే, ఇక్కడి నుంచి తిరుపతికి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, తొందరగా నెల్లూరులోకి వెళ్ళే ప్రయత్నం చేయాలని మీ అందరి ద్వారా కోరుకుంటున్నా. సిద్ధవరం సొసైటీ అధ్యక్షులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మా కోటారెడ్డి గారికి, పెద్దలు, ఎప్పటి నుంచో ఈ గ్రామంలో నాయకత్వం వహించినటువంటి అన్న మా గురువు అనాల మా రామలింగన్న గారికి, అలాగే పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అందరితో సమన్వయం చేసి ఏర్పాటు చేసినటువంటి పెద్దలు మా దశన్న గారికి, అలాగే పెద్దలు పార్టీ అధ్యక్షులు మా భాస్కర్ రెడ్డి గారికి, అలాగే గిరిరెడ్డి గారికి, మా కోటన్నకి, అలాగే మా జలీల్ పాషా గారికి, మా వినోద్ రెడ్డి గారికి, అలాగే సాగిరెడ్డి సంఘ అధ్యక్షులు గారికి, అలాగే మా వెంకటకృష్ణయ్యకి, ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో మా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి మా సర్పంచ్ పర్తగారు రామయ్య గారికి, విజయారెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి గారికి, సంజీవ్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి సిద్ధవరం గ్రామస్తులకి, మహిళలకి, అధికారులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ వారికి అందరూ కూడా నా నమస్కారం. యాక్చువల్గా ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం ఏంటంటే సుపరిపాలనలో తొలి అడుగు. సమస్యలు చెప్పారు అందరూ, కానీ నేను చెప్పేది అంటే ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చిన తర్వాత మేమేం చేసామో మీకు చెప్పేదానికి వచ్చిన వాడికి ముందు అది మా సబ్జెక్ట్, అది మర్చిపోయారు జనాలు. ఎందుకంటే మేము వచ్చింది అందుకనే, మేము చెప్పిన మాట చేసామా లేదా అని ప్రజల దగ్గరికి వచ్చి అడగదామని వచ్చాం. మేము ఆ రోజు మా జలీలు చెప్పినట్టు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని మీ ఇళ్ళకంతా కూడా ఆ రోజు పెద్దలు రామలింగన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా ఊళ్ళందరూ కూడా ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. ఇక్కడ అందరూ నవ్వుకున్నారు మమ్మల్ని చూసి, ఏందా వీళ్ళు ఊరికే బాబు షూరిటీ అంట, భవిష్యత్ గ్యారెంటీ అంట, ఎక్కడ ఇస్తారా వీళ్ళు ఇవన్నీ అని. కానీ గెలిచిన తర్వాత ఈరోజు మోడీ గారి సహాయ సహకారాలతో, ఎందుకంటే మోడీ గారు లేకపోతే ఈరోజు ఈ పరిస్థితి అది రాష్ట్రానికి అని చెప్పి ధైర్యంగా ఎక్కడన్నా చెప్తాము. అలాగే ధైర్యశాలి
ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా ఉన్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏవైతే చెప్పారో ఆ రోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో ఏవేమి మీకు చెప్పారో అవన్నీ కూడా ఈరోజు అమలు చేసే కార్యక్రమం చేశారు. కాబట్టే మళ్ళీ సంవత్సరం తర్వాత ఎమ్మెల్యేలుగా మేము వచ్చాం. మా చేసిన పని చేసేదానికి మేము రాలా. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఎలక్షన్ ముందు కూడా మీ అందరికి కూడా 10-20 వేల రూపాయలు అకౌంట్లో వేశారు. కానీ మీరు ఆ రోజు ఏదో ఒక్కసారి అవకాశం అని చెప్పి ఒక ఆయనకు అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని. ఎక్కడ కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, తట్టడు మట్టి లేదు, ఏం కూడా చేసే పరిస్థితి లేదు. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు రద్దు చేశాడు, బీసీ కార్పొరేషన్ రోడ్డు రద్దు చేశాడు, ఎస్టీ కార్పొరేషన్ లోన్లని రద్దు చేశాడు. ఒక్కరికి కూడా ఏం చేసే పరిస్థితి లేదు. మొత్తం అప్పులు పాలైపోయి మద్యం, నకిలీ మద్యం ఇచ్చి దాదాపు ఒక 60-70 వేల మంది చనిపోయారు నకిలీ మద్యం తాగినందువల్ల. అవి చేశారు పోయినసారి గవర్నమెంట్ వాళ్ళు. తర్వాత ఒక్క పని కూడా చేయలే. కానీ ఈరోజు మీరందరి ఆశీర్వాదంతో మళ్ళీ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ని గెలిపించారు. మీ అందరి సహాయ సహకారాలతో, ఇక్కడ వేదిక ఉంటే మా పెద్దల సహాయ సహకారాలతో నన్ను శాసనసభ్యుడిగా చేసినందుకు మొదటిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోజు మేమైతే చెప్పామో ఏం చేసామో కూడా చెప్పాల్సిన బాధ్యత. ఎందువల్లంటే మా వాళ్ళందరూ కూడా నెలాఖరు వస్తే వస్తే మీకు చేతికి ఫ్యాక్షన్ ఇచ్చి గమనపోతున్నారు. వీళ్ళు చెప్పడంలే, ఈ చంద్రబాబు నాయుడు గారమ్మా చెప్పిన ప్రకారం వెయ్యి పెంచాడమ్మా, గతంలో అమ్మ 200-2000 చేసిన చంద్రబాబు నాయుడు గారమ్మా, తర్వాత 5 సంవత్సరాలు ఆయన అందరికీ ఇస్తాను 4000 పెంచుతానని చెప్పి సంవత్సరానికి 250 పెంచిన మహానుభావుడమ్మా ముందున్నాయన. మేము చెప్పడగా గెలవడమే 1000 రూపాయలు పెంచడమమ్మా అని చెప్పాలి మా నాయకులు ప్రజలకి. చెప్పడంలో ఫెయిల్ అయితే మళ్ళీ మన ఇబ్బంది అవుతాం. అందుకని ఈరోజు మనం జనాల దగ్గరకు వచ్చాం. మనం పనిచేస్తున్నాం. ఈరోజు కేంద్రం దగ్గర నుంచి రాష్ట్రం వరకు కష్టపడి పనిచేస్తాం మన నాయకులందరూ కూడా. పక్కన లీడర్స్ కూడా మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏదో ఇచ్చేసాం, ఫోటో పెట్టేసాం కాదు. మీరు చెప్పాలమ్మా మీకు గతంలో ఎంత పెన్షన్ వస్తుంది, ఇప్పుడు ఎంత వస్తుంది, ఎంత పెరిగింది, ఎవరు పెంచారు అని చెప్పాల్సిన బాధ్యత. మనం రావడం 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. తర్వాత చెప్పిన ప్రకారంగా పొదుపు లక్ష్మి మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లకి డబ్బులు ఫ్రీగా బ్యాంకులో వేసే కార్యక్రమం చేశాం. దాంట్లో ఇప్పుడు 1-2 పనులు ఉంటుంది, మిగతా పనులు కూడా పడిపోతాయి. అది చేశాం. ఈయన కూడా సూపర్ 6 హామీలు. అట్లాగే తల్లి ఈరోజు తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలు కొద్దిగా అడ్డాలు ఇచ్చారు. లాస్ట్ సంవత్సరం కూడా ఎక్కొట్టాడు అందరికీ. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రావడమే ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 మీ అకౌంట్లో వేసాడు లేదు చెప్పండి. ఏమా 1000 రూపాయలు పెన్షన్ పెంచాడు చంద్రబాబు నాయుడు గారు, పెంచాడు కదా. తర్వాత గ్యాస్ సిలిండర్లు మీరు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయబోతే తెలియదు, కానీ అకౌంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు 1-2 సిలిండర్ డబ్బులు పడ్డాయి. మీకు చూసుకోవాలి బ్యాంకులో మీరు దయచేసి. అట్లాగే తల్లి నిన్న రైతులకి 7,000 రూపాయలు బ్యాంకులో వేసాం. అన్నదాత సుఖీభవ మనం చెప్పాం 20,000 ఇస్తా అన్నాం. 20,000లో ఫస్ట్ విడత 7,000 ఇచ్చాం. నెక్స్ట్ విడత 7,000 వస్తుంది. లాస్ట్ విడత 6,000 వస్తుంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000, మోడీ గారి వాటా 6,000, మొత్తం కలిసి 20,000 రూపాయలు చెప్పిన ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ కూటమి, మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి మీ అందరూ కూడా ఇచ్చాం. ఇకపోతే అడగండి దానికి కూడా ఎందుకు రావో కూడా మీకు ఆల్రెడీ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా చెప్పారు. అగ్రికల్చర్ వాళ్ళు కూడా రాకపోతే వాళ్ళతో మాట్లాడి మళ్ళీ అప్లై చేస్తే వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లి ఆగస్టు 15వ తేదీ నుండి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అమ్మా మీ అందరికీ ఉచిత బస్సు ఏర్పాటు చేస్తానమ్మా నేను గెలిస్తే అన్నాడు. అందరూ నవ్వుకున్నారు, ఏడ చేస్తారా ఉచిత బస్సు అప్పుల్లో ఉంటుందని. మీకు ఆగస్టు 15వ తేదీ నుండి మీ అందరికి ఉచిత బస్సు అమ్మా. మీరు డబ్బులు పెట్టబడలే, అమ్మగారింటికి పోయి రావచ్చు, అత్తగారింటికి పోయి రావచ్చు ప్రశాంతంగా. కాబట్టి ఎందుకంటమ్మా ఇది మీది ఒక్కరిది కాదు, రాష్ట్రం మొత్తంలో జరిగే కార్యక్రమం. ఏదో గూడూరు కాన్స్టిట్యూన్సీ సిద్ధవరం ఒకటే కదా తల్లి, మొత్తం రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తున్నాడు. చెప్పినటువంటి సూపర్ 6లో అన్నీ చేశాం. అలాగే గత 5 సంవత్సరాల్లో ఏమి చేయలే. ఏమైనా చేసి చెప్పండి, మాకు ఇది చేశారని చెప్పండి. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తప్ప ఈ ఊర్లో. తర్వాత ఏమైనా జరిగాయా? రోడ్లు వేసింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రోడ్లు వేసాయి ఈ ఊర్లో. ఇంకెవరైనా వేసారు చెప్పండి, గత 5 సంవత్సరాలు రోడ్లు వేసారా?
అప్పుడు కూడా నీళ్ళకు కూడా నేను అది అక్కడ నీళ్ళకు కూడా డబ్బులు శాంక్షన్ ఇచ్చింది నేనే. అది ఇప్పుడైందే మొత్తం చెడిపోయి కారపడుతుందని చెప్పి పెద్దలు అన్న చెప్పారు. కాబట్టి మేము చేస్తాం. అట్లాగే ఇళ్ళకి చాలా అర్జీలు వచ్చాయడ. ఇల్లు కూడా ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఏఐ గారు వచ్చున్నారు. దయచేసి ఇక్కడ పెద్దలు మా రామలింగన్న మా గిరిజనతో కలిసి ఒక్కసారి అందరినీ పిలిపించుకొని, మా సర్పంచ్ గారు వెంకటకృష్ణ గారు ఉంటారు, పిలిపించుకొని ఒక్కసారి వెరిఫై చేసి ఎవరికైతే ఇల్లు లేవో అందరూ కూడా శాంక్షన్ ఇవ్వాలి. మోడీ గారి ఇల్లు ఇన్ని కూడా అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇవ్వమని చెప్పాడు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇస్తున్నారు నాకు. మీరు వెరిఫై చేసి ఉంటే ఇప్పుడు నాకు అర్జీలు రావు. కొద్దిగా ఏదో మధ్యలో జరిగింది. అవి లేకుండా అర్జీలు కూడా మీకు ఇస్తాను సార్. అవన్నీ కూడా శాంక్షన్ ఇవ్వమని చెప్పి కూడా మా ఏఈ గారికి తెలియజేస్తున్నా. అట్లాగే వాటర్ సమస్య చెప్పారు అన్నగారు గిరన్న. ముఖ్యంగా ఆర్టీఎంఎస్ ఏఈ గారికి మొన్న పిలిపించి రివ్యూ పెట్టాను. ఇక్కడ పెట్టారా? ఓకే, ఇవి కూడా పెట్టండి, చెప్పిస్తాను నేను కలెక్టర్ గారికి. అవి కూడా చేయిస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. నీళ్ళ సమస్య కూడా చేయిస్తాను, ఇబ్బంది లేదన్నా. కలెక్టర్ గారితో మాట్లాడి పెట్టి చేయిస్తాను, ఇబ్బంది లేదన్నా. కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఒకటమ్మా, మేము మీకు అందుబాటులో ఉండేవాళ్ళం. గూడూరులో పుట్లో ఉన్నాం, గూడూరులో పెరుగులో ఉన్నాం. మీ అందరి దేవుళ్ళు ఒకసారి ఎమ్మెల్యే అయినా ఉండే, మళ్ళీ మీ అందరి దేవుళ్ళ రెండోసారి ఎమ్మెల్యే అయినా. నాకు తెలుసు ప్రజల బాధలు. నేను కూడా దళిత కుటుంబంలో పుట్టినోడ్నే. నేనేమి ఎక్కడో జమీందారుని కాదు, లేదు ఇంకోటి కాదు. ఇప్పుడు కూడా దళిత వాళ్ళలోనే ఉంటున్నా. ఇక్కడ చాలా మంది ఉన్నారు మా వాళ్ళు, పిండి వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ కూడా తెలిసి నేను ఎక్కడ ఉన్నాను. ఈరోజు కూడా ఉండే దళిత వాళ్ళలోనే. ఎందుకంటే పేదవాళ్ళ సమస్యలు నాకు తెలుసు, నాతో నేరుగా మాట్లాడచ్చు. అట్లా అప్పట్లాగా మీరు మాట్లాడాలంటే ఎవరో ఒకరిని తీసుకోపోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితిలో నేరుగా మీరు వస్తే అయ్యేటివి అయితే ఖచ్చితంగా చేస్తా. అవరాటివైతే చేయలేను, కానీ అయ్యే పని అయితే ఖచ్చితంగా చేస్తా. ఎందువల్లంటే అది తెలుగుదేశం పార్టీలో స్వేచ్ఛ ఉంది ఎమ్మెల్యేలకి. గతంలో పాప స్వేచ్ఛ లేదు కాబట్టి పాప ఎమ్మెల్యేలు కూడా ఏం చేయలేకపోయారు గత ఎమ్మెల్యేలు. కాబట్టి మీకు చెప్పేది ఒకటే అమ్మా, ఈరోజు ప్రోగ్రాంకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరంలో ఏం చేశారో చెప్పేదానికి వచ్చాం. అంటే మేము చెప్పింది చేశాం. తర్వాత రోడ్లు, వాటర్ ఇవన్నీ సహజం ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. కానీ గవర్నమెంట్ చెప్పిన ప్రకారం చేసే గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ తప్ప వేరే గవర్నమెంట్ లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఎందువల్లంటే తల్లి, మేము ధైర్యంగా రాగలుగుతాం మీ దగ్గరికి, వేరే వాళ్ళు రాలేదు. ఎందుకంటే మీరు తిట్టినా నేను చెప్తా, అమ్మా మీ ఊళ్ళో ఓటేసి నేనమ్మా, ఆ నీళ్ళు ఇచ్చి నేనమ్మా చెప్పగలుగుతా. ఇంకోటి వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగి మేము చేసాం మీకు అని చెప్పేవాడు ఎవరు లేడు. నాకు తెలిసి ఎవరు లేడు, మీకు తెలిసాం నాకు తెలియదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. మీరందరూ ఆశీర్వదించండి, మోడీ గారిని ఆశీర్వదించండి, చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి, అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, దయచేసి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం మా పెద్దల వేదిక పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడే అధికారులు ఉన్నారు, ఎండిఓ గారు ఉన్నారు, హౌసింగ్ వాళ్ళు ఉన్నారు, ఆర్డబ్ల్యూసీ వాళ్ళు ఉన్నారు, ఇరిగేషన్ వాళ్ళు ఉన్నారు. దయచేసి మీరు ఒక 15-20 నిమిషాల్లో వాళ్ళందరూ అధికారులు అయినా ఉంటారు. మీరు ఏమైనా ఇష్యూస్ చెప్తే అవి కూడా పెద్దలతో సంప్రదించి అవి కూడా చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి మా సర్పంచ్ గారికి, మా రామన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మా తల్లి సర్పంచ్ లొకేషన్ మార్చండి. ఓకే కొద్దిగా సైడ్ కొండండి అక్క, అటు చూడాలి. ఉండండి ఒక్క నిమిషం సార్, ఇంకో ఫోన్ తీసుకుంటా అంటే అన్నది. ఓకేనా? ఓకే ఓకే. పక్కన రండి, రండి.
श्री वेंकटेशाय नमः रुजुदुक्कोतराय श्री वेंकटेशाय नमः सरंजन गिरीशाय श्री वेंकटेशाय नमः वेरपुत्र गिरीशाय श्री वेंकटेशाय नमः यंत्रविद्याय श्री वेंकटेशाय चिदार्थ प्रधाय श्री वेंकटेशाय नमः श्री वेंकटेशाय नमः रुजुदुक्कोतराय श्री वेंकटेशाय नमः अनंत सरसे श्री वेंकटेशाय नमः सुवर्ण मणिस्थान प्रदान तथाय श्री वेंकटेशाय नमः गोविंदाय श्री वेंकटेशाय श्री लक्ष्मी पद्मावती समेत खड्गाग्रे सौर्यलक्ष्मी वयतु विदजतां सर्वसाम्राज्यलक्ष्मी श्रीरवत्यस्वभाजस्यमारोग्यमावेद शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं सततं वत्सरं दीर्घमायुः श्रीर्वत्यस्वभाजस्यमावती समेत श्रीनिवास देवताभ्यो नमो नमः।
మార్చిందే ఇక్కడ ఈ పక్క నుంచి కాదన్నా కొంచెం సైడ్కి ఉన్నదన్నా సైడ్ కొన్నాను ఓకే సార్ ఓకేనా ధ్రువం ధ్రువేణ హవిషా విశోమం వృషామసి అతో ఇంద్ర కేవలీర్విశో బలిరుజస్కరతు ధ్రువంతే లక్ష్మీ సార్ ఒక సెకండ్ జరగండి మీరందరూ ఓకే సార్ ఓకే చాలా ఆపండి మీరందరూ సైడ్ కొండాలా సైడ్కి రండి సార్ మీరందరూ ఈ సైడ్ కొద్దిగా సైడ్ తెలుగుదేశం ప్రభుత్వం డ్రోన్ ని ఈ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. అది మన డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారు చేతుల మీదుగా ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఇట్లాంటి డాక్టర్ పాసి సునీల్ కుమార్ చేతుల మీదుగా ఓపెన్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మా వాలంటీర్స్ ఎవరో పక్కన అక్కడ ఉన్న వాలంటీర్స్ ప్లీజ్ మీరు ఆ చైర్స్ తీసుకోరండి. స్టేజ్ దగ్గర ఉన్న చైర్స్ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ కొంచెం చైర్స్ తీసుకోరండి. స్టేజ్ మీద తిరగాల సార్. ఓకే మురళీకృష్ణ చూడు ప్రభాకర్ ఓకే సార్.
ఓకే వేదిక మీదకి అట్లా జనార్దన్ ఓకే కుమార్ చేనయ్య తీసుకోనా ఓకే ఓకే సార్ ఫోటోస్ తీసుకుంటే అలా వీ షేప్ వస్తే అందరూ వస్తారు అది పెడుచు కొంచెం వెయిట్ చేయండి గవర్నమెంట్ వాళ్ళు వచ్చున్నారు 2 minutes గజమాల 2 minutes వెయిట్ చేయండి అన్నా కొద్దిగా సైడ్కి ఉండండి ఓకే ఏమేమండి కొంచెం బాగా ఎండ ఎక్కువగా ఉంది కదా మీరందరూ సైడ్కి వచ్చారు అయిపోయిన వాళ్ళు అయిపోయిన వాళ్ళు వెళ్ళండి 1 by 1 ఒకరి తర్వాత ఒకరు రండి అయిపోయిన వాళ్ళు గజమాల ఒక 2 నిమిషాలు ఆగాయి బాబు గజమాల ఆగాలి 2 నిమిషాలు గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆడినటువంటి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు పాషన్ సునీల్ కుమార్ గారికి అలాగే ఇతర అధికారులకు మీడియా మిత్రులకు ఇచ్చేసినటువంటి కొత్తపట్నం పంచాయతీ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఏదైతే ఎన్నికలకు ముందు ఏదైతే మనం హామీలు ఇచ్చామో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీ భవిష్యత్తుకి నా గ్యారంటీ అంటూ మన నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సూపర్ 6 పేరుతో కొన్ని పథకాలను తీసుకొని రావడం అలాగే గవర్నమెంట్ రాగానే ఏదైతే మనం హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి నెలలోనే 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అంతకుముందు రాష్ట్రంలో పూర్తిగా మూతవేయబడ్డ అన్నా క్యాంటీన్లని చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను తెరవబడి అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచిత సిలిండర్ల పేరుతో 3
సిలిండర్లు ఇస్తామని చెప్పాము. అదేవిధంగా 2 సిలిండర్లు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అలాగే మన బిడ్డలు, మన ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా కూడా, ఎంతమంది బిడ్డలు చదువుకుంటుంటే అంతమందికి కూడా తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఆ తల్లి అకౌంట్లో వేయడం జరిగింది. ఏమా వేశారా లేదా? వేశారా లేదా? ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా మనం 15,000 లెక్కన వేసాం. అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవ పేరుతో రైతుల అకౌంట్లలో మోడీ గారి ద్వారా 2,000 రూపాయలు, చంద్రబాబు నాయుడు గారి ద్వారా 5,000 రూపాయలు, 7,000 రూపాయలు చెప్పిన మాట ప్రకారం సంవత్సరానికి 20,000లో భాగంగా మొదటి విడత 7,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఆగస్టు 15 నుంచి మీ స్త్రీలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం. జిల్లా వ్యాప్తంగా మనం కోట్లో బస్సు ఎక్కితే తిరుమల దాకా ఎక్కడన్నా తిరగవచ్చు, ఫ్రీ బస్సు. అది కూడా ఇస్తామని చెప్పాం, అది కూడా ఇవ్వబోతున్నాం. ఈ విధంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీల్ని నెరవేరుస్తామని చెప్పాం. అట్లాగే మా మాటల్ని నమ్మి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా పాసం సునీల్ కుమార్ గారికి మీ యొక్క పవిత్రమైన ఓట్లను వేశారు, అఖండ మెజార్టీ గెలిపించారు. మీ అందరికి కూడా పేరు పేరున మా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో భాగంగా మీ కొత్తపట్నం పంచాయతీకి ఈరోజు మా పెద్దలు దశరథ రామిరెడ్డి గారు ఆయన సొంత నిధులతో, ఇక్కడ నీటి సమస్య ఉందని తెలిస్తే ఆయన సొంత నిధులతో ఈరోజు వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా ప్రతి పల్లె కూడా పచ్చగా ఉండాలనే ధోరణితో మనం ఇక్కడ రోడ్డు వేస్తామని చెప్పాం. అదేవిధంగా రోడ్డు నిర్మాణం కూడా పూర్తవడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఈ పంచాయతీలో. మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా మన గోవిందపల్లి పాలెంలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం ఆవశ్యకత ఎంతో ఉంది. గతంలో మేము కోట మండలం హెడ్ క్వార్టర్స్ కోటలో నారా లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు మన పాసం సునీల్ కుమార్ గారు ఇక్కడ సమస్య తీవ్రతని ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మొన్న అసెంబ్లీలో కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు దాని మీద దృష్టి పట్టి అది ఎస్టిమేషన్స్ వేయించి అవి కూడా ఇవ్వడం జరిగింది. అతి తొందరలో ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పనులు ప్రారంభించబోతున్నాం. అలాగే సుపరిపాలనలో భాగంగా ఇవన్నీ కూడా మీకు తెలియజేయడానికి ఈరోజు మీ అందరి ముందుకు మేము రావడం జరిగింది. మేము చెప్పినటువంటి హామీలు ఎవరికన్నా కూడా రాకపోతే గ్రీవెన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ గ్రీవెన్స్లో అదో మాకు రాలేదు అని చెప్తే తప్పకుండా మా నాయకుల ద్వారా ఆ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సిద్ధవరం సొసైటీ చైర్మన్ అయినటువంటి కోటారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 2 మాటల్లో ముగించవలసిందిగా కోరుతున్నాను. సమయాభావం లేదు. ఇక్కడ ఈ వేదిక చూస్తే ఈరోజు నూతన ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పంచాయతీలు కొడతామని. వేదిక మీద కార్యకర్తలకు అందరూ నమస్కారం. అదేవిధంగా పత్రికా మిత్రులకు, ప్రభుత్వ అధికారులకు నమస్కారం తెలియజేసుకుంటూ, రికార్డు బ్రేక్ అని కొంతమంది చాలా మంది అన్నారు. ఇక్కడ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు మేము రికార్డు బ్రేక్, మీరు వీకు తిరిగిస్తారా, మేము తెలుగుదేశం వాళ్ళకి కేకు అని చెప్పి, మేము మైనార్టీ కాదు, ఇక్కడ ఎప్పుడు మెజార్టీ అని చెప్పి నిరూపించి వాళ్ళ గర్వాన్ని తగ్గించినటువంటి ఇక్కడ మేనేజ్ చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకే నేను సుస్వరించి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. అదేవిధంగా స్త్రీ లేనిదే జన్మ లేదు, స్త్రీ లేనిదే సృష్టి లేదు, స్త్రీ లేనిదే ప్రతి మగాడికి విజయం లేదు. ప్రతి భర్తకి కావాలి ఒక శ్రీమతి, అది భగవంతుడు ఇచ్చిన బహుమతి. సునీలన్న గెలుపుకి మీరు అందరూ ఇచ్చారు బహుమతి. స్త్రీ జాతి కంటకి గురించి మీరు పాదాభివందనం చేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ సునీలన్నకు ఒకటే చెప్పాం, అన్నా అధిష్టానం గట్టిగా ఉంది, కొన్ని పంచాయతీలు వీక్ అంటున్నావు. మేము వీక్ కాము, మా కార్యకర్తలు కొంచెం పేదరికంగా ఉన్నా పొదులు అదును చూసి దెబ్బ కొట్టే సత్తా శక్తులు ఉన్న కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని నిరూపించిన మీ అందరికీ మరొకసారి శ్రీలంక తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
అదేవిధంగా అన్న అంటే నేను ఉన్నాననే నియోజకవర్గంలో లోకల్ ఎమ్మెల్యే అందరికీ దొరకడం. ఎక్కడికి నుంచి వస్తాడో, సూళ్ళూరుపేట నుంచి వస్తాడో సర్దుకుంటాడో వెళ్తాడు. కానీ అన్న అంటే మన ఇంట్లో ఉన్నట్టే ప్రతి క్షణం పనిచేసే ఎమ్మెల్యే ఎవరికి లేనందుకు ఈ నియోజకవర్గ తరఫున నేను గర్విస్తూ భగవంతుడు ఆ వరమును ఇచ్చినందుకు భగవంతుడిని అదేవిధంగా మాకు ఎప్పుడు కొనసాగించాలని కోరుకుంటూ ఇప్పుడు ఒకటి చెప్తున్నా, లాస్ట్లో ఏం లేదు, ఒకటే చెప్తున్నా, సూపర్ 6 సక్సెస్, చంద్రబాబు కొట్టేది 6, సునీల్ కొట్టేది అభివృద్ధికి రేపు సమిష్టిగా కృషి చేస్తాము. రేపు మంచి ఫలితాలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములకి, ఆసాములకి, జమీందారులకి జవాబుదారీగా నిలబెడతామని మనం చేసుకుంటూ, సమయాభావం లేనందువల్ల ఇక్కడ ఉన్నటువంటి మురళి గారు, చెంగలరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా పరిష్కారాల గురించి మాట్లాడారు. గ్రామ సమస్యలు చెప్పుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దశరథ రామరెడ్డి గారికి, ములపల్లి వినోద్ కుమార్ రెడ్డి గారికి, రాధాకృష్ణారెడ్డి గారికి, మా కోటమండల అధికారం నుంచి మన ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికినటువంటి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మనం చంద్రబాబు మన ముఖ్యమంత్రి వర్యులు సంవత్సరం రోజులు పరిపాలన అయిన తర్వాత మన ప్రజలు మనం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేశామో ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి కుటుంబానికి అందినాయా లేదా, అందితే ఎంతమంది సాటిస్ఫైగా ఉన్నారు, ఎంతమందికి అందలేదు, ఏ కారణం వల్ల అందలేదు, ఒకవేళ అందకపోతే ఏ విధంగా రెడీఫై చేయాలా అనే కార్యక్రమాన్ని మన ప్రతి ఎమ్మెల్యే గారికి ఇచ్చి ప్రతి నియోజకవర్గంలో ప్రతి పంచాయతీకి తిరిగి అక్కడ ఎమ్మెల్యే గారితో లోకల్ నాయకులు కూడా ఆ కార్యక్రమానికి పాల్గొని ఆ పంచాయతీలో ప్రతి ఒక్క కుటుంబంలో సమస్య తెలుసుకోవాలంటే ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని మీకు మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 3,000 ఉన్న పెన్షన్ని 4,000 పెంచడం, రైతు బంధు పథకాన్ని లాంఛనంగా 2,000 నుంచి 7,000 చేయడము, అదేవిధంగా తల్లికి వందనం ప్రతి బిడ్డకి అందరికీ చేయడము, గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడము, ఇలాగ అనేక కార్యక్రమాలు ఇచ్చారు. ఇప్పుడే మన జల్లి పాషా గారు ఆ కార్యక్రమాల నుంచి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మనం ఈ పంచాయతీలో ఒక వ్యక్తి గురించి మనం అనుకోవాలి, ఆయన దశరథ రామరెడ్డి గారు. ఎందుకంటే ప్రతి టీడీపీ కార్యకర్తకి నేను అండగా ఉండాలని చెప్పి ఈ పంచాయతీలో, అంటే ఆయన కొత్తపట్నం కాబట్టి కొత్తపట్నం పంచాయతీ గురించి చెప్తున్నా, ప్రతి పంచాయతీకి కూడా ప్రతి గ్రామానికి కూడా 9 ఆపరేషన్లు అంటే ప్రతి 9 ఆపరేషన్లు అంటే ప్రతి కార్యకర్తకి ఆయన అండగా ఉండి, సునీలన్న గారు ఏ విధంగా డివిజన్ అంతా అండగా ఉన్నారో మన ప్రెసిడెంట్ గారు ఆయన పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి కార్యకర్తలకి అండగా ఉండాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వేందుపల్లి వాటర్ ప్లాంట్ కానీ, అదేవిధంగా వేందుపల్లి పాలెంలో గ్రామస్తులు అడిగితే వాళ్ళకి దేవస్థానానికి నిర్మాణం చేయడం కానీ, కొత్తపట్నంలో శివాలయానికి ఆయన ఉత్సవ విగ్రహాలు వేయడం కానీ, ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అమ్మవారికి వాళ్ళకి నగలు కొనడం కానీ అనేక సేవలు చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు అన్నగారు తెలియజేస్తా ఉన్నా, ఆయన కాంగ్రెస్లో ఉన్న, ఒడిశాలో ఉన్న, ఇక్కడ ఈ పంచాయతీలో మాత్రం టీడీపీ కార్యకర్తలకి అండగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మేము 14 సంవత్సరాల నుంచి కేసులు పాలైపోయి అవతల యొక్క దౌర్జన్యానికి మేము గురైతే ఇక్కడ ప్రతి కార్యకర్త కూడా అన్ని కేసులకి లాయర్లు పెట్టి ఆయన సొంత నిధులతో మాకు ఇబ్బందులు చేసి కోర్టులు కూడా పోయి మమ్మల్ని కాపాడిన వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా కొత్తపట్నం పంచాయతీలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి మాకు నిద్ర పట్టకుండా చేసే సమస్యలు, అవి నేను వాటిని కూడా అన్నగారు పెద్ద మనసుతో తొందరగా పరిష్కరిస్తారని చెప్పి వారికి నేను ఈ సభాముఖంగా మనం చేస్తా ఉన్నా. ముఖ్యంగా మాకు ఈ సభలో ఇది చెప్పచ్చలేదు కానీ ఒక వ్యక్తి గురించి విఆర్ఓ
విఆర్ఓ ఉన్నారు. ఆయన ఎంఆర్ఓ దగ్గరికి ఉన్న వ్యక్తి పోయి అర్జీ పెడితే ఎంఆర్ఓ గారి కిందకి రాస్తారు కాదని అక్కడ పోయి నివేదిక తీసుకోమని చెప్పి కింద స్టేట్మెంట్ తీసుకోమని చెప్పి ఆ స్టేట్మెంట్లన్నీ కూడా ఎంఆర్ఓ తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి ఈ పంచాయతీలో ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని చెప్పి ఇమ్మీడియట్ గా ఆ విఆర్ఓ గారిని మార్చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా మనకు కృషి నిర్మాణం జరుగుతూ ఉంది. గున్నంపడి సత్తనం కొత్తపట్నం అక్కడ చాలా మంది రైతులు భూములు కోల్పోయారు. వాళ్ళ కృషి నిర్మాణం జరుగుతుంది. ఆ రోజు కృషి నిర్మాణం ఎటువంటి ఆటంకం చేయొద్దని చెప్పి మనం అందరంగా చూడదు మా హామీ ఇచ్చాం. కానీ అక్కడ డబ్బులు వాళ్ళ కాంపిటీషన్ పడక వాళ్ళు మనం మాటలు చేసి ఆపలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారన్నా. ఇప్పుడు మా రైతులు ఏంటంటే ఖచ్చితంగా మీతో కలిసి జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎంఆర్ఓతో మీతో కలిసి ఎప్పటికైనా సమావేశం పెట్టుకొని రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా మేము కోరుతా ఉన్నామన్నా. అదేవిధంగా పాలెం నుంచి ఇప్పుడే జల్లి పాషా గారు చెప్పారు. మరి ఇంకోటి ఏంటంటే మాకు కొత్తపట్నం నుంచి అంటే గోధుపల్లి నుంచి కొత్తపట్నం వరకు 11 kV లైన్ కరెంట్ లైన్ ఉందన్న. అది చాలా ఉప్పు. అది 84లో మన టీడీపీ గవర్నమెంట్ వేయడం జరిగింది. 84 నుంచి ఇప్పుడు దాకా ఆ లైన్ మార్చలేదు. అది ఉప్పు గాలికి మొత్తం దిగిపోతుంది, రోజు దిగిపోతుంది. దానివల్ల రైతులు సరిగ్గా పండ్లు పండించుకోవట్లేదు, మోటార్లు కాలిపోతున్నాయి, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి ఆ లైన్ కూడా మార్పించవలసింది గతంలో కోరుతా ఉన్నా. అదేవిధంగా వెటనరీ డాక్టర్ విద్యానగర్లో ఒక డాక్టర్ ఉంటే ఎల్లుపల్లి కొత్తపట్నంలో డాక్టర్ లేడు, కొట్టుపల్లిలో డాక్టర్ లేడు. ఆ డాక్టర్ శ్యామసుందరాపురం కాడి నుంచి గుండంపల్లి నుంచి అల్లంపాడు దాకా ఒక డాక్టర్, ఆయన కింద 2 కంపౌండర్లు ఉన్నారు. వాళ్ళు అందుబాటులో ఇక్కడ పశువులు పంపకం చేసుకునే రైతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాని మీద జీవనం పోతూ సాగించే రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ డాక్టర్ లేక పశువులకు ఆరోగ్యం బాగాలేక ఆయన చచ్చిపోయి లక్షల్లో లాస్ అయిపోయే అవకాశం ప్రజలకు ఉందని చెప్పి మేము తెలియజేస్తామన్నా. అదేవిధంగా డాక్టర్లు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా మాకు గోవిందపల్లి హై స్కూల్ ఉంది. హై స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు లేదు. కాంపౌండ్ వాళ్ళాక అక్కడ ఆటకాయలు కానీ మద్యం చేయించేవాళ్ళు కానీ మొత్తం ఆ స్కూల్లోకి వచ్చి గందరగోళం చేస్తున్నారు. ఆడ పిల్లలకి చదువుకి ఇబ్బంది చేస్తున్నారు. రక్షణ లేకుండా పోతుంది. ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా తమరు నియమించవలసిందిగా కోరుతున్నా. అదేవిధంగా వాడు తెలుగు స్కూల్లో 3వ తరగతికి అంటే 3వ తరగతి నుంచి కొత్తపట్నం వేసేసారు. మీకు తమకు అర్జీ కూడా ఇచ్చిందన్నా. ఆ అర్జీ అది కొత్తపట్నం వేయడం వల్ల 3 కిలోమీటర్ల దూరం కూడా ఉంది. దాన్ని ప్రాధాన్యపడతారు. ఆ స్కూల్ కూడా రీకాల్ చేస్తున్నా కోరుతా ఉన్నా. గోవిందపల్లి స్కూల్ కూడా ఎప్పుడు మీకు విషయం కలిసారు. అది కూడా రిపేర్ ఉంది, బాగా డ్యామేజ్. దాన్ని కూడా మీరు పరిశీలించాలని కోరుతున్నా. అదేవిధంగా ఇరిగేషన్లో మాకు ఇక్కడ I2 అంటారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రోడ్డు పక్కన ఒక డోర్ షట్టర్స్ పెట్టారన్నా. ఆ షట్టర్స్ తెలియదు. ఆ షట్టర్స్ ఉపయోగంగా ఆ ఏజెస్ ఉన్నారు పైకి రావు. ఎలా వచ్చినప్పుడు మొత్తం నీళ్ళంతా కూడిపోయి కైలంతా నాశనమైపోతున్నాయి. ఆ షట్టర్స్ రిపేర్ కూడా చేపించి ఈ సంవత్సరం మీద మీకు అర్జీ ఇస్తాను. ఈ సమస్యను తీస్తే మేము ప్రశాంతంగా ఉంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఈ సంవత్సరం రోజుల్లో మనం రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాము, మనం ఎలక్షన్లో ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చామనే విషయం మీద ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళకి క్షుణ్ణంగా తెలియపరచాలనే ఉద్దేశంతో మన యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏడాదిలో సుపరిపాలన తొలి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కోట మండలం కొత్తపట్నం పంచాయతీ గోవిందపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మా అన్నగారు పేదల పాలిట పెన్నిధి, పేదలకు ఎక్కడ కష్టమున్నా నేనున్నానంటూ ముందుంటున్నటువంటి మా మనసున్న మా అన్నగారు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎటువంటి ఇబ్బందులున్నా ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకి దహన సంస్కారాలకి 10,000 రూపాయలు తన సొంత నిధులను ఇస్తున్నటువంటి మనసున్న మా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు
రామలింగారెడ్డి గారికి, అదేవిధంగా మన వినోద్ కుమార్ రెడ్డి గారికి, కోటారెడ్డి గారికి, జలీలన్న గారికి, అదేవిధంగా మండల అధ్యక్షులు మన యొక్క పలగాటి భాస్కర్ రెడ్డి గారికి, మోహన్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి పెద్దలు చిలకూరు దశరథ రామరెడ్డి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ గోవిందపల్లిలో ఈ నీటి సమస్య ఉందని ఆయన సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పేదలకు అండగా ఉంటున్నటువంటి ఆయన పెద్ద మనసుకి నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంకా ముందుకెళ్తే మన రాష్ట్రంలో ఏం జరిగిందనే విషయం గురించి మళ్ళీ చెప్తాను. మన ప్రభుత్వం వచ్చి మన యొక్క కొత్తపట్నం పంచాయతీలో ఏం అభివృద్ధి జరిగిందని ఒక 2 మాటల్లో నేను ముగిస్తా ఉన్నాను. ఈ కొత్తపట్నం పంచాయతీలో దరిదాపు 20 లక్షల రూపాయలతో ఎన్ఆర్జీఎస్లో రోడ్లు, సీసీ రోడ్లు వేసిన ఘనత మన ప్రభుత్వంలోనే వచ్చింది. ఇదే కాదు, ఇప్పటి వరకు కొత్తపట్నం పంచాయతీలో ఎంత అభివృద్ధి జరిగినా సరే అదంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోనే జరిగింది. అది మన సునీల్ అన్న నాయకత్వంలోనే జరిగిందని నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకి 3 కేంద్రాలకి బాత్రూములని కూడా మన యొక్క అభివృద్ధిలోనే 3 కొత్తపట్నము, వావెల్ చెరువు, శ్రీనివాసత్వంలో కూడా కొత్తవి మనం నిర్మించారు. అది కూడా మన ప్రభుత్వంలోనే తెలియజేస్తా ఉన్నాను. మన అన్న గెలిచిన కొత్తల్లోనే మన గోవిందపల్లి హై స్కూల్లో విద్యా టీచర్లు చాలా కొరతగా ఉందన్న, విద్యా వాలంటీర్ని పెట్టమంటే ఆయన వెంటనే 10,000 రూపాయలు ప్రతి నెల నేను పంపిస్తానని ఒక విద్యా వాలంటీర్ని పెట్టి ఆ పిల్లల యొక్క చదువుకు ఆదుకున్నటువంటి మనసున్న మా అన్నగారు అని తెలియజేసుకుంటున్నాను. అన్నగారు, మీకు ఇంకొక చిన్న మనవి, అదే హై స్కూల్లో సుమారు 180 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు అన్నగారు. అక్కడ ఏంటి ఒక హ్యాండ్ బోర్ ఉంది. ఆ హ్యాండ్ బోర్లో సరైన డ్రింకింగ్ వాటర్ రాక వాళ్ళు తాగడానికి బాగా నీళ్ళు ఇబ్బంది పడుతూ వాటర్ క్యాన్స్తో షిఫ్ట్ చేసుకుంటా ఉన్నారు. మీరు కానీ పెద్దలు దశరథ రామరెడ్డి గారి మంచి మనసుతో దాన్ని 1,50,000 రూపాయలు ఎస్టిమేషన్ ఇవ్వమని మీరు అడిగారు. నేను వేయించాను అన్నగారు. మన పిఏ మన రాజేష్ అన్న కూడా పంపించాను. 1.5 లక్షల రూపాయలు అది ఎస్టిమేషన్ వేశారు. మంచి మనసుతో దాన్ని కూడా మీరు చేస్తే ఆ స్కూల్లో ఎంతోమంది పిల్లలు ఉన్నారని వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా గోవిందపల్లి పాలనకి వెళ్ళేటువంటి రోడ్డు కూడా అన్నగారు, చిన్నపాటి వర్షం వచ్చినా సరే అది ఆ ఎస్కోప్ దగ్గర కట్ అవుతుంది. ఇది కూడా మీ దృష్టికి వచ్చింది. దాన్ని కూడా ఎస్టిమేషన్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే అన్నగారు, ఎన్ని రోజులైతే వరద ఉంటుందో అన్ని రోజులు అక్కడి నుంచి స్కూళ్ళకి పిల్లలు వచ్చేది కానీ ఎవరికైనా ఏదైనా చిన్న సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా కానీ 5 రోజులు కూడా అక్కడే ఉండాల్సిన పరిస్థితి, రాకపోకలకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉందన్న. దీన్ని కూడా మీరు ఆలోచించాలి. అదేవిధంగా గోవిందపల్లిలో కుంభరతిప్ప కానీ, అదేవిధంగా గోవిందపల్లి పాలెంలో అయితే అన్న మరీ దారుణంగా సుమారు 1000 మీటర్ల పైగా సీసీ రోడ్లు బ్యాలెన్స్ ఉందన్న వేయాల్సింది. అదేవిధంగా 600 మీటర్ల దాకా గ్రావెల్ రోడ్డు కూడా వేయాల్సింది ఉందన్న. అదేవిధంగా ఇప్పుడు గోవిందపల్లిలో ఎంపీపీ స్కూల్ ఉందన్నగారు. దానికి చుట్టూరు కాంపౌండ్ వాల్ కూడా ఉంది. అక్కడ విశాలమైన వాతావరణం కూడా ఉందన్న, ప్లేస్ కూడా ఉంది. అక్కడ మీరు పెద్ద మనసుతో మినీ జిమ్ సెంటర్ ఒకటి చేస్తే అది సెట్టింగ్ ఇక్కడ ఉన్నటువంటి గోవిందపల్లిలో పెద్ద విలేజ్ అన్న ఇది, అది సెంటర్ పాయింట్ కూడా అందరూ కూడా వ్యాయామం చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఎన్నో చేశారు. ఈరోజు గూడూరులో కూడా నేను అక్కడ క్రికెట్ గ్రౌండ్లో చూశాను అన్నగారు. మీరు ఎన్నో చేశారు. పెద్ద మనసుతో మా పంచాయతీ కూడా దత్తత తీసుకొని మా పంచాయతీని కూడా డెవలప్ చేయాలని సభాముఖంగా కోరుతున్నాను. అదేవిధంగా మన శ్రీనివాసత్రము, యమదండపాలెం, గున్నంపల్లిలో కూడా సీసీ రోడ్లు బ్యాలెన్స్ ఉందన్న. అదేవిధంగా వావిల తిరుగుడు అన్న స్కూల్ ఉంది, ఎంపీపీ స్కూల్ 1, 2, 3 తరగతులు. దానికి ఓపెన్ రోడ్డు, మెయిన్ రోడ్డు ఉందన్నగారు. కాంపౌండ్ వాల్ లేదు. 20 మీటర్లు ఓపెన్ ఏరియా ఉంది. ఆ పిల్లలు బయటకు వచ్చేసి వెంటనే రోడ్లకే అడుగు పెట్టాలి. లారీలు హెవీగా తిరుగుతూ ఉండడం వల్ల అది ఇబ్బందిమైన పరిస్థితి అన్న. దానికి కూడా కాంపౌండ్ వాల్, ఫ్రంట్ వాల్ అంతా టోటల్గా కాకపోయినా ఫ్రంట్ వాల్ వరకు మీరు కాంపౌండ్ వాల్ సెలెక్ట్ చేస్తారని ఆశిస్తూ మేడం గారు కూడా ఒక లెటర్ ఇచ్చారు అన్నగారు మీకు ఇమ్మని. ఈరోజు స్కూల్లో మేడం గారు ఒకరే ఉన్నారని మా దగ్గర పంపించారు. అదేవిధంగా స్కూల్లో కూడా మళ్ళీ అదే అన్ని ఊడిపోయి పిల్లలకి కాళ్ళకి తగులుతూ వాళ్ళ దెబ్బలు తగిలే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అది కూడా మీరు గమనించాలని కోరుకుంటూ ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మా పంచాయతీకి మీరు చేస్తూ మరొకసారి మా పంచాయతీని కూడా మీరు దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తే మేము కావరాగరేసుకొని తిరుగుతామనేది మాత్రం సంతోషంగా చెప్తామని ఆశిస్తూ ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాము. జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మా జలీల్ గారికి, అలాగే పెద్దలు, ఈనాటి ఈ కార్యక్రమానికి ఏమనాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే మా మురళి నన్ను దత్తత తీసుకోమన్నాడు. దశరెడ్డి గారు ఉన్నంతకాలం నేను దత్తత కుదరదు.
ఆయనే. అదంటే ఈరోజు కానీ సొంత నిధులతో పేదవాళ్ళకి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కానీ, వచ్చే దారిలో ఏర్పాటు చేయడం కానీ అంతా దశన్న పుణ్యం. ఎందువల్లంటే డబ్బు ఉండొచ్చు చాలామందికి, కానీ సహాయం చేసే గుణం కావాలా. అటువంటి మంచి వ్యక్తి మీ సంబంధించిన పంచాయతీలో ఉండే మీ అదృష్టం, మీ అంత అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దశన్నంతకాలం నేనైతే నేను తీసుకున్నాను, ఆయనే మొత్తం తప్పు తీసుకోవచ్చు. నేను ఏమంటే ఏమైనా అడిగితే మేము చేయగలుగుతాం తప్ప పూర్తిగా ఆయన బాధ్యత అంతా నేను తెలియజేస్తున్నా. అలాగే పెద్దలు, సీనియర్ నాయకులు, నాకు చిన్నప్పటి నుంచి అత్యంత ఇష్టమైనటువంటి మా నాయకులు మా రామలింగారెడ్డి గారికి, అలాగే పెద్దలు మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంచి వ్యక్తి మా భాస్కర్ రెడ్డి గారికి, అలాగే మా మోహన్ రెడ్డి గారికి, అలాగే మా రాధాకృష్ణ రెడ్డి గారికి, అలాగే నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మనవడు, గతంలో ఎంపీపీగా పనిచేసినటువంటి మా సన్నిహితుడు, నా మిత్రుడు మా వినోద్ రెడ్డి గారికి, అలాగే సోదరులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎవరున్నా ఎవరు లేకపోయినా పార్టీ నేనే అనేటువంటి మంచి మనసుతో ఇప్పటి వరకు కూడా అటు ఇటు ఎవరెన్ని పనులు చేసినా నికరంగా నిలబడి ఈరోజు సిద్ధవరం సొసైటీ అధ్యక్షుడైనటువంటి మా కోటారెడ్డి గారికి, అలాగే మా మురళి, మా అనూప్, మా చెంగలరావు, మా దిలీప్, మా బాలన్న, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా బాబు, అలాగే వీళ్ళటువంటి అన్న సేన. ఎందుకంటే వీళ్ళందరూ నాకు బాగా గుర్తుందంటే నా ఎలక్షన్లో తిరిగారు. ఆ రోజు నాకు దిక్కులేనప్పుడు నాకు తిరిగినటువంటి బిడ్డలు వీళ్ళందరూ కూడా. మొదట్లో అసలుకి ఈ పంచాయతీ దర్శనం రాకముందు నాకు ఎవరైనా ఉన్నారంటే నేను పేరు చేసిన నా బిడ్డలే. అంతకుముందు నాకు ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళు తిప్పారు నన్ను ఆ రోజు ఇక్కడ తీసుకొచ్చి. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లా ఈ మీటింగ్ కారణం ఏంటంటే అమ్మా, నేను వచ్చింది ఎందుకంటే మేము గెలిచి సంవత్సరం అయింది. అంటే మేమంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారు గెలిచి సంవత్సరమైన సందర్భంగా మేము చెప్పేటువంటి హామీలు ఇచ్చామా లేదా, నెరవేర్చామా లేదా అనేటువంటి విషయాన్ని మీతో చెప్పని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పంపించారమ్మా. ఎందువల్లంటే ఇప్పుడు మురళి చాలా చక్కగా చెప్పాడు. ముందు ఈ ఊరికి పంచాయతీకి ఏం చేసామో చెప్పి తర్వాత ఏం కావాలని అడిగాడు. అది ఎక్కడిగా సభా మర్యాద. ముందు మాకు చేశారా మీరు, మాకు కావాలా అని అడిగితే మేము వెళ్ళేంత వరకు చేస్తాం. అట్లా కాకుండా మేము చేసింది చెప్పకుండా మాకు ఇది కావాలంటే కొద్దిగా బాధగా ఉంటుంది. చేసింది చెప్పాలా లీడర్స్ అనేవాళ్ళు. ఏం చెప్పారు తెలుగుదేశం పార్టీ, ఏం చేసింది, ఏం చేశాడు సునీల్ కుమార్, గతంలో ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేశాడు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఊరికే పాపం ఏదో వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడా, ఊరికే చెమడు తడిసిపోయి చొక్కా వెళ్ళిపోయినాడు, ఆయన ఏం చేశాడు అనుకుంటారు. మీరు ఇప్పుడు ఎందుకు వచ్చామంటే చంద్రబాబు నాయుడు ఎందుకు పంపించాడు తల్లి మీ దగ్గరికి, ఆయన హామీలు నెరవేర్చారా లేదా మీ దగ్గర పోయి చెప్పన్నారమ్మా. ఏం చెప్పాడు ఆ రోజు మా నాయకులు అందరూ వచ్చారు మెళ్ళకి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని ఒక పాంప్లెట్ తీసుకొచ్చారు మీ దగ్గరికి, తీసుకొచ్చి ఇచ్చారు. అందరూ నవ్వుకున్నారు. ఏమని, బాబు షూరిటీ ఏంది, భవిష్యత్ గ్యారెంటీ ఏంది, సూపర్ 6 ఏంది, వీళ్ళు ఇచ్చేదే సచ్చేదా, ఇటుంటే గవర్నమెంట్ అని అనుకున్నారు. కానీ గెలిచిన తర్వాత గెలిచిన వెంటనే 1000 రూపాయలు పెంచామా లేదమ్మా చెప్పండి. గతంలో పెంచుతానని చెప్పి అబద్ధం చెప్పిన వ్యక్తి 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచాడు. మనం గెలిచిన వెంటనే 1000 రూపాయలు పెంచి ముందు నెల కూడా పెన్షన్లో వచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నా. అట్లాగే వికలాంగులకి 3000 ఉంటే మనం గెలిచిన తర్వాత 6000 చేశాం. డయాలసిస్ పేషెంట్కి 10,000 చేశాం. అలాగే లేని వాళ్ళకి 15,000 చేశాం. అంటే ఉద్యోగస్తులకు వచ్చినట్టు 15,000 రూపాయలు. అంటే పాపం పెట్టులో ఉండి పైకి లేని వాళ్ళందరూ కూడా. ఎప్పుడు చరిత్రలో ఈ దేశంలో ఎక్కడైనా 4,000, 10,000, 6,000 ఇస్తున్నాడంటే, 15,000 ఇస్తున్నాడంటే ఈ చంద్రబాబు నాయుడు గారు తప్పమ్మా. ఈ దేశంలో ఇచ్చే ముఖ్యమంత్రులు ఎవరు లేరమ్మా. ఎక్కడ కనుక్కోండి మీరు, ఇచ్చేది ఆయన. ఎందుకంటే పేదవాళ్ళంటే ప్రేమ, ఇష్టం. ముఖ్యంగా మహిళలంటే ఎప్పుడు కూడా ఆయనకి ప్రాణం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే మహిళలకు ప్రాణం. మహిళలంటే నందమూరి తారక రామారావు గారికి ప్రాణం. కానీ మీరందరూ కూడా ఏం చేశారంటే గతంలో తప్పు చేశారమ్మా. ఏదంటే ఆయన ఓడించారు, నన్ను కూడా ఓడించారు. రోజు మీరు నేను అన్ని పనులు చేశా. ఎందుకంటే గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా పనులు చేశా. రోడ్లు ఇచ్చాను, ఈ ఊరికి నీళ్లు కావాలని తెచ్చిచ్చా, అన్నీ చేయించా. కానీ నాకు భారీ మైనస్ ఇచ్చారు. ఎందువల్ల ఇచ్చారో నాకు తెలియదు. సరే 5 సంవత్సరాలు గెలిచారు. గెలిచి మీకేమైనా చేశారమ్మా? న్యాయం చెప్పండి అమ్మా, మీకేమైనా చేశారా?
గత 5 సంవత్సరాల్లో ఈ గ్రామంలో తట్టడి మట్టిన మీ ఊర్లో వేసాడా? ఎవరైనా కావచ్చు. ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చాడా? న్యాయం చెప్పండి. లేకపోతే గతంలో చంద్రన బీమా ఇచ్చేవాళ్ళం, మనం చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం ఇంటి యజమానికి, పొదుపు లక్షణం ఉండేవాళ్ళకి. వాళ్ళ 5 సంవత్సరాల్లో ఒక్క పైసా మీకు ఇచ్చాడా? న్యాయం చెప్పండి. ఎందువల్లండమ్మా, గత గవర్నమెంట్ మాటలు చెప్పి మొత్తాన్ని ఎక్కువ గవర్నమెంట్ ఏది ఉంటుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అమ్మా. ఏం చెప్పాడు? మేము గెలిస్తే ఎంతమంది పెట్లుంటే అన్ని పైసలు ఇస్తాడు. ఇచ్చాడా? చెప్పండి, ఇచ్చాడా? గత 5 సంవత్సరాల్లో ఒక్కరికే ఇచ్చారు. లాస్ట్ సంవత్సరం అందరికీ 3 నామాలు పెట్టాడు. ఇవ్వకుండా నిజమా అబద్ధమా? మనం గెలిచాం, మనం చెప్పాం. ఈరోజు ఎంతమంది పెట్లుంటే అన్ని 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుందా లేదా? చెప్పండమ్మా, చెప్పాలా? తీసుకున్న వాళ్ళు చెప్పండి మాకు. పడతా లేదమ్మా? చెప్పింది చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే తల్లి, గ్యాసు దీపం పథకాన్ని పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. పెట్టింది ఎవరి కోసం? మీకోసం. ఆడవాళ్ళు ఆ కట్లతో వంటలు వండుకోలేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి గ్యాస్ కనెక్షన్లు మీకు ఇచ్చాడమ్మా ఆ రోజు. తర్వాత మొన్న చెప్పాడు, ఏమని చెప్పాడు? 3 సిలిండర్ల సంవత్సరానికి మీ అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పాడు. ఇప్పుడు ఆల్రెడీ 1-2 సిలిండర్ డబ్బులు పడి ఉంటాయి. ఇంకో సిలిండర్కి బ్యాలెన్స్ ఉంది, అది కూడా వేస్తాడమ్మా. చెప్పిన పని చేశాడు లేదమ్మా? పెన్షన్ పెంచాడు కదమ్మా. అట్లాగే తల్లి, ఇక్కడ ఈ గ్రామంలో అన్నదాత సుఖీభవ కింద 193 మందికి నిన్నే 7,000 రూపాయలు పడిందమ్మా. అంటే గతంలో తక్కువ, గతంలో ఇస్తానని చెప్పి ఎక్కొట్టాడు. కానీ ఈ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోడీ గారు 20,000 ఇస్తారమ్మా. 20,000 మొదటి విడత 7,000 ఇచ్చేశారు, రెండో విడత 7,000 ఇస్తారు, మూడో విడత 6,000 ఇస్తారమ్మా. మొత్తం చెప్పిన ప్రకారంగా సంవత్సరానికి 20,000 రూపాయల నుంచి మీకే, మా తల్లులకి, మా అక్కలకి, మా చెల్లెలకి ఆ రోజు చెప్పారు బాబు గారు, ఉచిత బస్సులో నా చెల్లెళ్ళు మా అక్కలు ప్రయాణం చేయాలా అని చెప్పిన తర్వాత ఆగస్టు 15 నుంచి మీకు బస్సు ఫ్రీ అమ్మా. మీరు ఎక్కడ కూడా ఛార్జ్ పెట్టకుండా. అందరూ ఆ రోజు నవ్వారు, జరుగుతుందంటే ఆయన ఉత్తమాలు చెప్తారా తెలుగుదేశం వాళ్ళని. కానీ ఆగస్టు 15 తేదీ నుంచి మీ అందరూ కూడా బస్సు ఫ్రీగా ఇస్తున్నారు తల్లులారా. సూపర్ 6 ఏమైతే చెప్పారో దాంట్లో 90% హామీలన్నీ నెరవేర్చిన గవర్నమెంట్ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ నుంచి ధైర్యంగా చెప్తున్నాం అమ్మా, ఎన్డీఏ గవర్నమెంట్. ఎందుకంటే పొదుపు లక్ష్మి సంఘాలను పెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఆడవాళ్ళు బ్యాంకులు పోయి ధైర్యంగా మేనేజర్లతో మాట్లాడే శక్తి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ కాదు, ఆ పార్టీ అనేసేవాడికి మిమ్మల్ని బస్సులో ఎక్కించి బిర్యానీలు పెట్టించి వాళ్ళ సొంత మీటింగ్ ఉపయోగించుకుంది. కానీ చంద్రబాబు నాయుడు చేయడమ్మా. ఎందుకంటే తల్లి, చంద్రబాబు నాయుడు గారికి ఆటబిడ్డ అంటే ఇష్టం. అలాగే తల్లి, ఇక్కడ ఈ కొత్తపట్నం పంచాయతీలతోమ్మా దాదాపు 457 పెన్షన్లు ఇస్తున్నామమ్మా. దాదాపు నెలకి 19,34,000 రూపాయలు ఇస్తున్నాం తల్లి ఇక్కడ. అట్లాగే తల్లికి వందనం కింద ఈ పంచాయతీలో 573 మంది పడిందమ్మా తల్లికి వందనం డబ్బులు. దాదాపు 85,95,000 అమ్మా. అట్లాగే తల్లి, ముఖ్యంగా అన్నదాత సుఖీభవ 193 మందికి పడిందమ్మా. ఆ డబ్బులు 13,51,000 తల్లి. అలాగే అమ్మా, మత్స్యకారుల భరోసా 10,000 రూపాయలని 20,000 చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే మత్స్యకారులు ఉన్నారా ఆడ? అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నానయ్యా. దాదాపు మీకైతే ఈ మండలంలో 242 మందికి వేసాం 20,000 రూపాయలు ఎక్కడ మనిషికి. దాదాపు 49,40,000 రూపాయలు ఇచ్చాం మీకు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్లో. అట్లాగే తల్లి, ఇప్పుడే మా మురళి చెప్పాడు, సీసీ రోడ్లు సంవత్సరంలోనే 4 రోడ్లు 20 లక్షల రూపాయలకి ఇచ్చామమ్మా. అంటే ఈ పంచాయతీలో మేము గెలిచిన సంవత్సరం రోజుల్లోనే 1,52,16,000 రూపాయలకి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని ధైర్యంగా చెప్తున్నాం తల్లి. అంతేగాని ఎలక్షన్లో మీ దగ్గర ఓట్లు వేసుకొని కనిపించకుండా తిరిగే పరిస్థితి మాకు లేదమ్మా. మేము వస్తాం మీ దగ్గరికి, ఓట్లు అడుగుతాం, మీరు ఏం చేశారంటే మేము చెప్పించి అమ్మాయి చేసామమ్మా మీకు అని చెప్తాం, ధైర్యంగా అడుగుతాం. లేదు ఇప్పుడు చెప్పినట్టు నీళ్ళ ప్రాబ్లం, రోడ్డు ప్రాబ్లం ఉంటే అవి కూడా రాసుకుని అవి కూడా చేసేదానికి మేము సిద్ధంగా ఉంటామని చేస్తాం తల్లారా. మీకు చెప్పేది ఒకటి తల్లి, ఇప్పుడు కూడా సరే సునీల్ కుమార్ అని కాదు, ఇంకోరని కాదు. ఇప్పుడు దశరెడ్డి అంటే మీకు ఎందుకంత ఇష్టం? దశన్ అంటే ఎందుకంటే మీరంటే ప్రాణం, మీకోసం ఏమన్నా చేస్తాడు ఆయన, అందుకని మీకు ప్రాణం నిత్యం అందుబాటులో ఉంటాడు. అదేవిధంగా మీ ఎమ్మెల్యే కూడా గూడూరు తల్లి.
నాది వేరే ఊరు కాదు. నేను అక్కడ నుంచి చెన్నై నుంచో వెంకటగిరి నుంచో ఇంకో ఊరు నుంచి రాలా. గూడూరులో పుట్టా, గూడూరులో పెరిగా. మీ అందరి ధర్మాన అప్పట్లో మున్సిపల్ చైర్మన్ అయినా 95లోనే, మళ్ళీ 2014 ఎమ్మెల్యేనైనా, మళ్ళీ ఒకసారి కోపడి ఓడిచ్చారు నన్ను. మళ్ళీ మీ అందరి మీ అందరి పుణ్యంతో మళ్ళీ ఎమ్మెల్యే గెలిచా. ఈరోజు ధైర్యంగా నేను మీ ఊరికి వచ్చి ఓటు అడిగేటువంటి హక్కు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు కల్పించారని చెప్తాను తల్లారా. మేము చేసామని చెప్తాం. మీ దగ్గరకు వచ్చి ఏం చేసావా సునీల్ కుమార్ అంటే, అమ్మ మీ ఊర్లో పనిచేసింది నేనేనమ్మా అని చెప్తా ధైర్యంగా. అవతల వాళ్ళు చెప్పేదానికి పరిస్థితి లేదు. నీకు కూడా చెప్పేది తల్లి, ఈ గ్రామాల్లో మాకు కొద్దిగా మైనస్ పడుతుంది. ఎందుకంటే పేదవాళ్ళంటే తెలుగుదేశం పార్టీకి ఇష్టం, కానీ ఎవరో మాటలు నమ్ముతారు. మీరు వాళ్ళు చెప్తారు, మళ్ళీ అడ్రస్తుండ్రు. మిమ్మల్ని వాడుకొని వాళ్ళు బయట పక్కన గడుపుకునే పరిస్థితి ఉంటుంది. మేమైతే మాటలే చూడండి తల్లి, వేదిక మీద మా దర్శన కానీ, అలాగే ఇక్కడ మీ గ్రామం లోకల్ ఉన్నటువంటి మా చెంగలరావు కానీ, మా మురళి కానీ, అనూప్ కానీ, మా బాబు కానీ, మా సీనన్న కానీ, వీళ్ళందరూ చూడండి. ఇక్కడంతా ఇక్కడ ఉండేవాళ్ళే. ఇక్కడ ఉండి మీకు నిత్యం అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పి మీకు తెలియజేస్తాం తల్లారా. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఓటు వేసే ముందు ఆలోచించుకోండి అమ్మా, మనకి ఏం పని చేశారు. పని చేసిన కొట్టేయండి. మేము పని చేయలేదా, మా ఓట్లు అవసరం ఉండే, మీరు ఏమలే. మళ్ళీ చెప్తున్నాను నేను, చంద్రబాబు నాయుడు గారు పని చేశాడా, పని చేయలేదా? ఈరోజు మనకి గ్యాస్ ఉందంటే మన ఇంట్లో ఎవరి వల్ల అని ఆలోచించుకోండి దయచేసి. ఈరోజు మన బిడ్డలు, ఇద్దరు బిడ్డలు, ముగ్గురు బిడ్డలు చదువుతున్నారంటే ఎవరి వల్ల అని ఆలోచించుకోండి. ఈరోజు మన అమ్మకి, మన నాయనకి 1000 రూపాయల పెన్షన్ పెరిగిందంటే ఎవరి వల్ల ఆలోచించుకోండి. ఈరోజు మన ఇంట్లో వికలాంగులు తమ్ముడు, అక్క, అన్న ఉంటే 6000, 3000 పెరిగిందంటే ఎవరు ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నా. మన ఇంట్లో బెడ్ రెడీ ఎవరైనా ఉంటే 15000 ఎవరు ఇస్తున్నారో ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తాను తొందరగా. అప్పుడు ఎవరు అధికారులు ఎవరు మీకు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. ఈరోజు అధికారులందరూ కూడా అందుబాటులో ఉన్నారు. సచివాలయాలు వచ్చాయి. సచివాలయంలో మీరు ఏం పోయినా కానీ అందరూ గురించి మాట్లాడాలి. కానీ ఆల్మోస్ట్ 60-70% సచివాలయాల్లో సిబ్బంది బాగానే పనిచేస్తున్నారు. ఎవరో ఆరోగ్యంట్లోకి తప్ప మిగతా వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు. అలాగే ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి ఒక అధికారి గురించి కంప్లైంట్ చేశారు. దానిపైన ఎంఆర్ఓ గారికి ఖచ్చితంగా మాట్లాడతాము. అట్లాంటి విషయాలు కుదరదేడా. నేను ఆయన చెప్తున్న అధికారి పేరు కానీ, బాబు ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ నిన్ను ఇక్కడ ఏరి కోరి తీసుకొచ్చింది పేదవాడికి అందుబాటులో ఉంటామని, పేదవాళ్ళ దగ్గర డబ్బులు కూస్తామని కాదు. మళ్ళీ ఆరోపణలు వేసి ఇబ్బంది పడతావు. దాంట్లో మొహమాటాలు రెండో మాటలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలుసుకో. ఏదో రికమెండేషన్స్ మా వాళ్ళే బుద్ధి లేకుండా వచ్చి నన్ను వచ్చి అడిగితే నేను వేసాను నిన్ను. ఈరోజు నువ్వు ఇక్కడ మా నాయకుల్ని ఒప్పించకుండా పేదవాడి దగ్గర డబ్బులు దండితే మాత్రం మంచి పద్ధతి కాదు. పై అధికారం ఎంఆర్ఓ అంటే మీ అధికారి ఎంఆర్ఓతో బాగుండాల్సిన అవసరం నీకు ఉంది. కింద అధికారం నువ్వు ఆఫీసర్ కాదు, నువ్వు అది గుర్తుపెట్టుకో. కాబట్టి దయచేసి లాస్ట్ అండ్ ఫైనల్ నీకు ఇంకైతే నేను వదిలే పరిస్థితి లేదని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. పేదవాళ్ళ జీతంతో పోతున్నాం మనం, పేదవాళ్ళు కట్టే పన్నులతో పోతున్నావు. పేదవాడితో డబ్బులు తీసుకుంటే ఇబ్బంది అవుతామని నేను తెలియజేస్తున్నాను. దాంట్లో మాత్రం సహించలేదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక కంప్లైంట్ లెటర్పూర్వకంగా ఇవ్వండి. అది కలెక్టర్ గారికి కూడా నేను ఫార్వర్డ్ చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే పేదవాళ్ళని అన్యాయం చేసే పరిస్థితి చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ డ్రోన్ ఇచ్చాం 10 లక్షలకమ్మా. చూసారా డ్రోన్ అక్కడ ఇందాక ఉండింది. అంటే మనం పోయి మందులు కొట్టపడలే, దాంట్లోనే ఇక్కడ కూర్చొని ఆన్ ఆఫ్ కొడితే మీ పొలం అంతా తిరిగి ఎక్కడ అవసరం అక్కడ కొట్టేసి మనం రిటర్న్ చేస్తాం మీ దగ్గరికి. అంటే అంతా టెక్నాలజీ. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అయిన టెక్నాలజీ ఉంటుందమ్మా, వేరే గవర్నమెంట్లో ఉండదు. అలాగే ముఖ్యంగా తల్లులారా మీకు చెప్పేది ఒకటే అమ్మా, ఇక్కడ ఈ యొక్క ఊరిలో మా దశన్న ఈ ఊరిలో ఏ ఊరు చెప్పారు, ఒక స్కూల్లో దూరం ఉంది, పిల్లల తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్పారని చెప్తే ఆయన పోరాటం అంతా ఇంత పోరాటం కాదు. ఎక్కడదా దెయ్యాల దెబ్బలో స్కూల్ ఒకటి, దైవాల దెబ్బలో స్కూల్ ఒకటి ఉంటే ఆ స్కూల్లో పిల్లలకి ఊరు దూరం ఉండి పోలేరని చెప్పి రచ్చ చేసి రోజు ఉదయం లేచి ఇంటికాడ కూర్చునేవాడు. ఏం పనిలో దశన్న అంటే ఆయన స్కూల్ మార్చేంతవరకు కుదరదు, ఆయన స్కూల్ చేయాల్సిందే. ఆయన బాధ భరించలేక పోయి మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చెప్తే ఆయన మంచి పనులు చేసుకొని ఆ యొక్క స్కూల్ని అక్కడ వేరే ఊరికి పంపించకుండా ఆడనే పెట్టే రోజు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు దశన్న పుణ్యాన. కాబట్టి దశన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అటువంటి లీడర్ కావాలమ్మా. ఏ పార్టీ అయినా సరే అటువంటి లీడర్ అవసరం, నాయకులకు అవసరం, మనకే అవసరం. ఎందువల్లంటే నమ్మిన వాళ్ళని
ఎక్కడ కూడా వదలకుండా నమ్మిలోని పైకి తీసుకొచ్చి సహాయం పేదవాళ్ళకి. నాకు ఎందుకు ఇష్టం అంటే మా దశ ఏంటంటే నేను కూడా దళిత కుటుంబంలో పుట్టినండి అమ్మా. నేను పై నుండి దిగిరాల, నేను కూడా పేద కుటుంబం పుట్టినండి. కాబట్టి మాలాంటి వాళ్ళందరూ కూడా ఇక మాలాంటి వాళ్ళకి అంటే మీలాంటి పేదవాళ్ళకి మాలాంటి వాళ్ళకి కూడా సహాయం చేస్తున్నాడు కాబట్టి నాకు అభిమానం దశన్న అంటే. మరొకసారి దశన్న మా పేదవాళ్ళ తరఫున మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మీ నాయకత్వంలో మా వాళ్ళందరూ మీతో ఉంటారన్న, ఏమీ దాంట్లో లేదు. మా మురళి, అనూపు, బాబు అందరూ కూడా మీతో ఉంటారు. మీ నాయకత్వాన్ని కానీ ఎక్కడ కూడా పోరని చెప్పి కూడా మా దశకి నేను తెలియజేస్తూ ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే తీసుకొస్తే ఖచ్చితంగా చేస్తా, చేయకుండా సమస్య లేదు. ఎందుకంటే నా వాళ్ళు నేను పనిచేయడం నా ధర్మం, ఓటు వేసేది వాళ్ళ ధర్మం. అమ్మా ఇప్పుడేమో ఎలక్షన్స్ లేవు, ఎలక్షన్ సంవత్సరమేమో ఇక 4 సంవత్సరాలు ఉంది, గెలిపి చేసేద్దాము. 4 సంవత్సరాలు ఉంది, అయినా సంవత్సరానికి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. నేను మళ్ళీ వస్తూ ఉంటా, నేను రాకుండా పోయే సమస్యలే. కానీ మీరు ఎప్పుడైనా సరే ఓటు వేసినప్పుడు ఎవరు మీకు అందుబాటులో ఉంటారో, ఎవరు మీకు పనికి వస్తారో వాళ్ళ ఓట్లు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. తల్లి జోసించండి. మీరందరూ పక్కరండి మళ్ళీ ఎదురు వెనక రమణయ్య, మళ్ళీ ఎదురు కావలి వెంకటేశ్వర్లు, కావలి నవీన్, కావలి వంశీ, అన్నా మళ్ళీ ఎదురు ముందా పని కావలి వెంకటేశ్వర్లు, కండ వేసుకోండి. గణవల వెంకటేశ్వర్లు, గణవల వెంకటేశ్వర్లు, అలాగే కోట ఉపేంద్ర, ఇటు తిరగాల ఉపేంద్ర, రవి, ఇటు తిరిగితే కదా వెంకటేశ్వర్లు, కావలి వెంకటేశ్వర్లు, తిరుగు గణవల వెంకటేశ్వర్లు, ఉపేంద్ర, రవి, ముఖేష్, షేక్ చాంద్ బాషా, మీరందరూ సైడ్కి రావాలి. ఐబ్రోలు రండి. షేక్ చాంద్ బాషా, మీరు వెనక్కున్నారు. నాసిన ప్రభాకర్, నాసిన సుబ్బయ్య, ప్రభాకర్, నాసిన సుబ్బయ్య, ఓకే సార్, నాసిన మురళి, సుబ్బయ్య, మురళి, అలాగే షేక్ మన్సూర్, ఓకే షేక్ మన్సూర్, ఇంగిలాల పోలయ్య, షేక్ ఖాదర్ బాషా, సైడ్ ఈ సైడ్ ఖాదర్ బాషా, ఓకేనా. అలాగే రామచంద్ర యాదవ్, ఓకే సార్. నా కారండి నా కూడా సైడ్. ఓకే సార్. ఓకే అక్క ఇట్రండి అక్క ఇట్రండి అది కానీ ఫోన్ కనిపాను కదా కానీ మీరు అర్థం దొరకలేదు.
ఓకేనా మా నూరు పక్కన ఇంకోటి ఓకేనా ఫైన్ ఎమ్మెల్యే కూడా తెలియదు ఏం చేసి మీకు ఏందా చెప్పా మీకు చెప్పు చెప్పు ఆడ చెప్తా కొంచెం అది ఓకే సార్ చూడాలి అందరూ ఓకే సార్ ఓకే ఒక రాజు నువ్వు రెడీగా ఉండు నువ్వు ఎందుకు కొడుతున్నావు మాట్లాడుకుని కొట్టండి ఓకే ఇద్దరు నాన్నకు వచ్చింది ఓకేనా రాత్రి థ్యాంక్స్ అమ్మా ఓకేనా నాన్న చెప్పు ఓకేనా ఓకేనా ఓకే తల్లి అలా సైడ్ కొనండి సైడ్కి సార్ ఓకే
సార్ నవ్వట్లేదు సార్ మీరు సార్ ఓకే సార్ నవ్వలా మళ్ళీ ఓకే సైడ్ రండి ఓకే సార్
బాగున్నారా? ఏ క్లాస్ మీద? సెకండ్ ఇయర్. చెప్పు, ఎవరు చెప్పు? చెప్పండి. ఉందా మాట చెప్పండి. నా పేరు చెప్పు. మా అందరిని ఎక్కడ పోమన్నారా? ముందా పోమన్నారా? రాగిపోయిందే? ఎవరు కూడా లాగిందే? కలెక్టర్ గారు ఎవరు వల్ల? కలెక్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు, మీ మామ లోకేష్ మామ. ఎవరు? లోకేష్ మామ. తీసుకొచ్చింది ఎవరే సమస్య నా దగ్గరికే? బాగా చదువుకున్నా. అందరికి పడిందా తల్లికి వందనం? పడిందా? ఎవరు ఇస్తున్నారు తల్లికి వందనం? లోకేష్ మామ. ఎవరు? యూనిఫామ్ అంతా ఇచ్చేది ఎవరా? లోకేష్ మామ. ఎవరు? బాగుందా యూనిఫామ్ అని? ఇప్పుడు ఇంకా భోజనం బాగుందా? అప్పటికైనా బాగుందా? వెరీ గుడ్. చెప్పాలి అమ్మా నాయుడు కూడా. అమ్మా మనకి తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారు బాగా ఓకేనా? ఏం పేరు మరి? తెలుసు కదా, ఆయన లా చదవాలి మీరు. రాజ్యాంగం రాసింది ఎవరా? ఆయన దాకా చదవాలా. ఆయన గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మీరు. సరేనా? తీసురా. తీసుకోవాలి